వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్లోబల్ ట్యూబర్క్లోసిస్ రిపోర్ట్ 2025 రిలీజ్ చేశారు. భారతదేశంలో అత్యధిక టీబీ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గనక దాదాపు 87% టీబీ కేసులు కేవలం 30 దేశాల్లోనే ఉన్నాయి. అంటే హై బర్డన్ కంట్రీస్ అనేవి 30 ఉన్నాయన్నమాట. దానిలోనే 87% టీబీ కేసులు ఉన్నాయి. అండ్ టాప్ 8 కంట్రీస్లో మనం చూస్తే గనక దాదాపు 67% టీబీ కేసులు ఉన్నాయి. మనం గనక గమనిస్తే ఇండియాలో 25% టీబీ కేసులు, ఇండోనేషియాలో 10% టీబీ కేసులు, ఫిలిప్పైన్స్లో 6.8% టీబీ కేసులు, చైనాలో 6.5%, పాకిస్తాన్లో 6.3%, నైజీరియాలో 4.8%, డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 3.9%, బంగ్లాదేశ్లో 3.6%. ప్రపంచవ్యాప్తంగా టీబీ కేసులు ఎక్కువ ఉన్న దేశాల్లో ఇవి టాప్ 8 కంట్రీస్ అనమాట. దానిలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీబీ కేసులో 25% భారతదేశంలో ఉన్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఆఫ్రికా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే 69% టీబీ రిలేటెడ్ డెత్స్ జరుగుతున్నాయి. గత సంవత్సరం 2024లో చూస్తే 1.2 మిలియన్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా టీబీ కారణంగా చనిపోయారు. అంటే దాదాపు 12 లక్షల మంది టీబీ కారణంగా చనిపోయారనమాట. దాంతోపాటు టీబీ అనేది ప్రపంచంలోనే డెడ్లియస్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని చెప్పి మళ్ళా ఈ రిపోర్ట్లో కూడా మనకు తెలుస్తోంది. 2024లో దాదాపు 10.7 అంటే దాదాపు 1 కోటి మందికి పైగా యాక్టివ్ టీబీ కేసులు బారిన పడిన వాళ్ళు ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తే టీబీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మనం అమలు చేసిన స్ట్రాటజీస్ రైటా రాంగ్ అనే దాని మీద ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న వస్తుందన్నమాట. డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కూడా చాలా పెరిగిపోయింది. దీనికి సంబంధించి చాలా దేశాలు మనం చూస్తే ఇండియాలో, చైనాలో, ఫిలిప్పైన్స్, రష్యాలో కూడా ఈ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. భారతదేశంలో కూడా మనం చూస్తే టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పి క్షయరోగం నివారించేందుకు మనం ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తాం అనమాట. ఎంత చేసినా సరే భారతదేశంలో టీబీ ప్రివలెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ భారతదేశమే ప్రపంచవ్యాప్తంగా టీబీ కేసెస్లో టాప్ ఉంది. దాంతోపాటు భారతదేశంలో టీబీని నివారించేందుకు నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇన్ని చేస్తున్నా సరే భారతదేశమే టీబీ కేసెస్లో ప్రపంచంలో టాప్ ఉంది. ఒక పక్క ఇంకా టీబీ కేసెస్లో ప్రపంచంలోనే భారత్ టాప్ ఉంటే ఇండియాలో పాజిటివ్ స్టెప్స్ కూడా బాగానే పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే టీబీ ఇన్సిడెన్స్ డిక్లైన్, టీబీ తగ్గుదల అనేది 12% ఉంటే భారతదేశంలో 21% ఉంది. అంటే ఇది ఒక ప్రోగ్రెస్ స్టెప్ అనే చెప్పొచ్చు. భారతదేశంలో టీబీ రిలేటెడ్ మోర్టాలిటీ అంటే టీబీకి సంబంధించిన చావులు, మరణాలు కూడా బాగా తగ్గాయి. 2015లో 28 per lakh డెత్స్ అంటే 1,00,000 మందిలో 28 మంది టీబీ రిలేటెడ్ మరణాలతో చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు 1,00,000 మందిలో భారతదేశంలో 21 మంది మాత్రమే టీబీ రిలేటెడ్ వ్యాధులతో చనిపోతున్నారు. భారతదేశంలో టీబీకి సంబంధించిన ట్రీట్మెంట్ కవరేజ్ అనేది 2015లో దాదాపు 53% ఉంటే ఇప్పుడు 92%. అంటే ఆల్మోస్ట్ ఆల్ టీబీ కేసెస్ ట్రీట్మెంట్ కవరేజ్లో వచ్చినాయి అనమాట భారతదేశంలో. ఇది చాలా ఇంప్రూవ్మెంట్. అంటే చాలా టీబీ కేసెస్లో మన ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఇస్తున్నాం. దీనివల్ల మిస్సింగ్ టీబీ కేసెస్ అనేవి తగ్గాయి. అంటే అన్రిపోర్టెడ్, అన్డయాగ్నైజ్డ్ టీబీ కేసెస్ అనేవి బాగా తగ్గాయి భారతదేశంలో. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో టీబీ రిలేటెడ్ డెత్స్ అనేవి 2030 90% తగ్గించాలని, టీబీ ఇన్సిడెంట్స్ 80% తగ్గించాలని వాళ్ళు గోల్ పెట్టుకుంటే భారతదేశం మాత్రం ఈ గోల్ని 2025గా సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. దాని ప్రకారమే భారతదేశం అడుగులు వేస్తుంది. దాంతో భారతదేశం టీబీ రిలేటెడ్ డెత్స్లో కానీ, టీబీ ఇన్సిడెంట్స్లో కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్. అంటే మరణాలు తగ్గటము, టీబీ ఇన్సిడెంట్స్ తగ్గటం ఇవన్నీ కూడా భారతదేశంలో ఈ లక్ష్యాల వల్లే సాధ్యమైంది.